నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రజల ప్రాణాలకి, ప్రజల ఆస్తులకి, అదే మరిగా ఆడబిడ్డల రక్షణకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి ఇలాంటి ప్రజాస్వామ్యంలో కూడా, ఇలాంటి నాగరిక ప్రపంచంలో కూడా ఇంత అనాగరికంగా చేయగలుగుతామనేది చాలా బాధాకరం. గడిచిన 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ పైన ఈరోజు ఒక స్టేట్మెంట్ అనండి, లేకపోతే శ్వేతపత్రం అనండి, ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈరోజు రిలీజ్ చేస్తున్న దిశ. నెక్స్ట్ పేజ్. ప్రత్యేకంగా ఒక 5 అంశాలపై నేను ఫోకస్ చేస్తున్నాను. డీటెయిల్గా వచ్చినప్పుడు మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ అదేశ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రత్యేకత ఉంది. ఇదే పోలీసులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతను చాలా పర్ఫెక్ట్గా చేశారు. మీరు కూడా ఆ రోజు మంత్రిగా, ఎమ్మెల్యేగా చూశారు. ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసులది. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేని, సీనియర్ నాయకుల్ని 2 అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ. దానివల్ల దిశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ, ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్. అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు, 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ, ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి, కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం. అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం. రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నుంచి మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్ ఉపయోగించాం. రౌడీల పైన ఉక్కుపాదం మోపాం. మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత దిశ 14-19 మర్డర్స్ 15% తగ్గాయి. రైటింగ్ 51% తగ్గాయి. కిడ్నాపింగ్, అబ్డక్షన్స్ 16% తగ్గాయి. అదే మరి హర్ట్ అయితే 18,048 నుంచి 16,018 తగ్గాయి. 11% తగ్గింది. అసాల్ట్ 20% తగ్గాయి. రాబరీ దొంగతనాలు 25% తగ్గాయి. దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత వెలిగింది. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం వచ్చింది. మేము సేఫ్గా ఉంటామనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. నెక్స్ట్
ఇక్కడ దిశ చేయగలిగామంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది, ఒక మోడర్న్ ఆఫీస్, ఆరో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు, కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం. 14,770 కెమెరాలు పెట్టి నేరాలు జరగకమునిపే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్, పోలీసుల బాధ్యతగా ఉండాలని బాడీ ఓర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి. అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము, థర్డ్ డిగ్రీ ఈ ప్లింతీ లాంగ్వేజ్ మాట్లాడము, అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం. ఇంకో పక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా, ఎవరైనా నేరాలు చేయాలన్నా, ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం. నెక్స్ట్ అధ్యక్ష 1924 అందరూ ఉండే వాళ్ళకి అందరికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలు అనుభవించి చాలా ఇదయ్యారు. ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు, కొందరు పోలీస్ అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడాల అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. ఆ రోజే నేను చెప్పాను, మళ్ళీ ఈ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని ప్రజలు విశ్వసించారు. మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం. అధ్యక్ష ఆ రోజు నేను చూశాను, కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది, రాజధాని 3 రాజధానుల బిల్లు వెళ్ళింది. కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తూ ఉంటే నేను విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకో పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు. వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించి యథేచ్ఛగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు. ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు. విఆర్ అనే కొందరికి జీతాలు రావు. 3 నెలలు 6 నెలలు సంవత్సరం 5 ఏళ్ళు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు. అంటే 5 ఏళ్ళు జీతాలు రావు ఇంక వాళ్ళకు. ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయానా భయానా అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ నాయకులు. చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం. అలాంటిది దేశం నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు, కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. నా 17 ఇంకా కూడా ఉన్నాయి, కొన్ని 17 కేసులు పెట్టారు. ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప, అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు. కానీ వీళ్ళు వస్తానే 17 కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు. చలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. ఎక్కడా నన్ను కదలనీయకుండా చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు
ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు. వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దిశ ఇది ఒక ఫోటో. ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసే మునుపు నేరుగా వస్తామంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆ దిశ ఆ తాళ్ళుగడ్డ అవన్నీ మీకు చూపించాం. నెక్స్ట్, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసేసరికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు. ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాచర్లకు వెళ్ళారు. కిషోర్ని ఒక అడ్వకేట్. అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. నామినేషన్ సక్రమంగా వేయించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మీరు చూసే దిశ లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యువగడకు ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు. రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు. ఇది కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ 43 అంటున్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. అవన్నీ కూడా దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది. ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. శ్రీమతి ఆదిరెడ్డి భవానీ కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం, ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారావుని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడానికి కోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు. ధూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కోన రవికుమార్ ప్రభుత్వ అధికారులపై దాడి చేశారని కేసులు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశంపై అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదృష్టవశాత్తు అరెస్ట్ కాకుండా బయట వచ్చాడు. గౌతు శిరీష, పంచమర్తి అనురాధ, శ్రీమతి భవానీ, ఆదిరెడ్డి భవానీ సోషల్ మీడియాలో ఎన్ని అసభ్యకర ఇది పెట్టాలని అన్ని పెట్టారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి. నెక్స్ట్, ఆ దిశ ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన పల్నాడు పులిగా పిలిచేవారు. అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం. వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలని తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటి చేశారు. వంగలపూడి అనిత దిశ పులివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యన సరే దిశ మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలా దేశం? ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ.
యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్. మీ సీనియారిటీకైనా గౌరవించి ఉండాలి. ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవినేని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్, రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు పోలీసులు, ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేశ పొంగూరు నారాయణ, ఆయనకి ఏం సంబంధం లేదు, ఆ కాలేజీ కూడా సంబంధం లేదు, ఆయనే ఫౌండర్ ఉండొచ్చు, ఇప్పుడు పెట్టాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే ఆ దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు, ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి విషయాల్లో డిఫర్ అయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా దేశదండి, ఏం మనుషులు వీళ్ళు అంటే. ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్. రఘురామకృష్ణరాజు ఎవరు ఉండరు దిశ. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చారు దిశ. ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందో దిశ. నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ. కుమ్మారెడ్డి పట్టాపైన దాడి, ఆ కాళ్లపైన చూడనట్టు కొట్టారు. ఇంకో పక్క బ్రహ్మారెడ్డి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటో దిశ, నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక వేరే పార్టీ ఇది, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు దిశ, నేను అమరావతికి వస్తా ఉంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. అదే మరి దీనిపై కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం, టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం, ఇవన్నీ కూడా దిశ కొన్ని సంఘటనలు నేను పెడుతున్నా, కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ దిశ పార్టీ ఆఫీసుల పైన, ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్, గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ, టెక్కల్లో జనసేన కార్యాలయం, ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు దిశ తెలుగుదేశం పార్టీని పైన చేశారు? గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు దిశ. దానిపైన 2 రోజులు నేను నిరసన చేశాను, ఢిల్లీకి పోయి కూడా రిప్రజెంట్ చేశాను. నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ అదేశ ఒకటి కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య
చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పి వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి చాలా కర్కశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు. అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు. అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగామంటే అలాంటి కార్యకర్తలే కారణం. కంచర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు. ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి, అదే మరిగా గుంటూరు టీడీపీ యువనేత షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు. ఇంకో పక్కన దేశ యుద్ధనపుడిలో కారుమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు. పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన, శేషగిరి పైన, అక్కడ మాణిక్రావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష, ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన దిశ 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 122, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణుల అరెస్టు 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2560 కేసులు పెట్టారు. జనసేన పైన 24, పార్టీ శ్రేణులపై నమోదు 181, పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి 71, 205 మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పైన 16 పెట్టారు, ఒకరిని అరెస్ట్ చేశారు. 57 పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టారు. పార్టీ శ్రేణులు అరెస్ట్ 31 చేశారు. మొత్తం 73 కేసులు పెట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేవు. అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడాన హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు. ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు. 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు. 15 సార్లు అరెస్ట్ చేశారు. 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు. 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, జోడిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళపైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాస 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామేశ్వరరావు 12, దామర్చ జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చంద్రాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9,
తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందన దుర్గేష్ 6, ఎడపతి శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడ 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ 2, షర్మిల 2, అలానే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అంతే సార్, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారంటే అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లో ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పిల్లలు పిలిచేవాళ్ళం కుటుంబ సభ్యులు. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు.